పోస్టింగ్ ఆశ చూపి ఐపీఎస్ విశాల్ గున్నితో అన్ని అడ్డగోలు పనులు చేయించారు. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను తాను జవదాటలేనని, అలా దాటితే తన పరిస్థితి ఏమవుతుందో తెలుసు కాబట్టి వారు చెప్పినట్లుగా చేశారని విశాల్ గున్ని జేత్వానీ కేసులో అసలేం జరిగిందో మొత్తం స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేశారు. తమను సీఎంఓకు పిలిపించిన దగ్గర నుంచి జేత్వానీని కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకువచ్చే వరకు ఏం జరిగిందో మొత్తం విపులంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కుక్కల విద్యాసాగర్ ముంబైలో ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు నుంచే జేత్వానీ కుటుంబంపై నిఘా పెట్టారు. ఒంగోలు లాయర్ తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇలా కథలన్నీ వెలుగులోకి వచ్చాయి. గున్ని ఇంకా ఎస్పీ క్యాడర్లోనే ఉన్నారు. ఆయనకు డీఐజీ పోస్టింగ్ ఆఫర్ చేసి ఈ పనంతా చేయించుకున్నారు. ఇప్పుడు అసలుకే సర్వీస్ నష్టం జరుగుతూ ఉండటంతో గున్ని ఎలాగైనా బయటపడాలని అనుకుంటున్నారు. అందుకే జరిగింది మొత్తం స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. అదర్స్ అనే జాబితాలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లను చేర్చి అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తర్వాత వీరు చేసిన ఘోరాల్ని ప్రజలు ముందు పెట్టి వీరిని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించేలా ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది. వరుసగా గత 5 ఏళ్ల కాలంలో వీరు చేసిన నిర్వాకాలను బయటపెట్టనున్నాయి. వెయిటింగ్ లో ఉన్న అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. కాస్త అటు ఇటుగా అంతే అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.